హైదరాబాద్ ధర్నా చౌక్ లో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో నేడు బీసీ సంఘాల సభ జరగబోతోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ నిరసన సభను నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో హైదరాబాద్ ధర్నా చౌక్ లో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో నేడు బీసీ సంఘాల సభ జరగబోతోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ నిరసన సభను నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. జమీమా ఈ రోజు ఇందిరా పార్క్ లోని ధర్నా చౌక్ లో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో బీసీ సంఘాల సభ నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ సభ కొనసాగుతుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇచ్చిన విధంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని కూడా బీసీ సంఘాలు కోరుతా ఉన్నాయి. అయితే సభకు పోలీసులు 11 గంటల నుంచి 4 గంటల వరకే అనుమతించారు. నిన్న ఈ అనుమతి కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వేచి చూసినప్పటికీ రాత్రి సభకు పర్మిషన్ అయితే షరతులతో కూడినటువంటి అనుమతి అయితే వచ్చింది. అది ఈ సభకు దాదాపు 10 నుంచి 15 వేల మందిని సమీకరించాలని ఇప్పటికే భావించారు. గత 10-15 రోజులుగా పలు బీసీ సంఘాలతో బీసీ కుల సంఘాల నేతలతో కవిత వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా కామారెడ్డి లో బీసీ డిక్లరేషన్ కూడా సిద్ధరామయ్యని తీసుకొని వచ్చి డిక్లరేషన్ విడుదల చేసింది. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగేలా 42% ఇవ్వాల్సిందే అని కూడా ఈ రోజు సమావేశంలో పట్టుపట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా దశల వారీగా ఈ ఆందోళన కొనసాగించాలని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత భావిస్తున్నారు. అందులో భాగంగా మొదటి దశలో ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒకవేళ 42% కనుక రిజర్వేషన్ కల్పించకపోతే మంత్రుల ఇళ్ల ముట్టడి, అదేవిధంగా వరుసగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కూడా కవిత భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు సమావేశం మాత్రం చాలా కీలకంగా మారబోతోంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.